అది ప్రింట్ అది 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 ప్రింట్ ప్రతి పేదోడికి ఒక కళ ఉంటుంది, అలాగే ఒక మధ్యతరగతోడికి ఒక ఆశ ఉంటుంది, ఒక సొంత ఇంటిని నిర్మించుకోవాలని. అలాంటి కళని అలాంటి ఆశని నెరవేర్చిన నాయకులు ఇద్దరు. ఒకరు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇంకొకరు మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు. మహానేత రాజశేఖర రెడ్డి గారు 2004, 2009 ప్రాంతంలో దేశం మొత్తంలో 1,10,00,000 ఇల్లులు నిర్మాణం జరిగితే అందులో మన ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 50 లక్షల ఇల్లులు తీసుకురావడం జరిగింది. అది ఆ గొప్ప మహానేత కేటాయించడం జరిగింది. గొప్ప మహానేత గారు ఆ రోజు 50 లక్షల ఇల్లులు కేవలం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే తీసుకురావడం నిజంగా గర్వించదగ్గ విషయం. 28 రాష్ట్రాలకు గాను 60 లక్షల ఇల్లులు తీసుకొని వస్తే కేవలం మన ఉమ్మడి రాష్ట్రానికి 50 లక్షల ఇల్లులు తీసుకొని వచ్చిన ఘనత మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. తర్వాత 2019 నుంచి 2024 వరకు మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కేంద్రం దాదాపు 21 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కేటాయించడం నిజంగా చరిత్రలో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కేంద్రం మొత్తం 84 లక్షల ఇల్లు నిర్మాణాలు కేటాయిస్తే అందులో 21 ఇల్లు నిర్మాణాలు మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. నిజంగా మనకంటే పెద్ద రాష్ట్రాలైనట్టు ఉత్తరప్రదేశ్లో కూడా 16 లక్షల ఇల్లు మాత్రమే కేటాయించడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వంలో ఉండి పైన ఉండే మోడీ గారిని ఒప్పించి మరి 21 లక్షల ఇళ్ళని నిర్మాణానికి చేపట్టడానికి తీసుకురావడం జరిగింది. ఇదే మన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో ముఖ్యమంత్రిగా, అది కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఇల్లులు, దాదాపు 4,91,000 ఇల్లులు కేంద్రం మనకు కేటాయిస్తే అందులో ఈయన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన ఇల్లులు కేవలం 77,000 మాత్రమే. ఆ 77,000 కూడా 60 నుంచి 70% మందులు మాత్రమే పూర్తయ్యాయి. ఏదో ఎన్నికలు సమీపిస్తున్నాయని 2019లో జనవరిలో 20,000 ఇల్లులు నెల్లూరులో అరకొరాగా ఉండే ఇళ్ళని ఆయన ప్రారంభించడం జరిగింది. నిజంగా ఆయన పేదల వ్యతిరేకని మరొకసారి చంద్రబాబు నాయుడు పేదల వ్యతిరేకని మరొకసారి నిరూపించడమైనది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అది కూడా ₹1కే రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల చేతులకి ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 31 లక్షల ఇళ్ల స్థలాల కోసం దాదాపు 71,000 ఎకరాలు ప్రైవేట్ స్థలాలు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి దాదాపు 71,000 ఎకరాల కోసం 35,000 కోట్లు ఖర్చు పెట్టి పేదల కోసం, వాళ్ళ భూముల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కొనడం జరిగింది. అక్కడితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 17,000 వైఎస్ఆర్ కాలనీలు, జగనన్న కాలనీల మీద కాలనీలు కూడా ఏర్పాటు చేయమంది. ఎవరైనా ఏదైనా ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఏదో 100 ఇల్లులో 200 ఇస్తారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు 21 లక్షల ఇల్లు నిర్మాణాలు, అలాగే 31 లక్షల ఇళ్ల పట్టాలు కేటాయించడం నిజంగా చరిత్రలో గర్వించదగ్గ విషయం. అది కూడా కరోనా లాంటి కష్టకాలం, దాదాపు 2 ఏళ్ళు కరోనాలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనగడుగు వేయకోకుండా ఇచ్చిన మాటపై నిలబడాలనే ఉద్దేశంతో 21 లక్షల ఇళ్లల్లో 9 లక్షల ఇళ్ళని అక్టోబర్ 12వ తేదీ 2023 పూర్తిగా నిర్మించి వాళ్ళ చేతికి బీగాలిచ్చి అక్క చెల్లమ్మల చేతులకి ఏమాత్రం రిజిస్ట్రేషన్కి 18 నుంచి 25,000 ఖర్చు అవుతుంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో. అలాంటి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒకే ₹1 అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ పత్రాలు వేయడం జరిగింది. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఏ రాష్ట్రంలో అయినా పేదలకి ఇల్లు కేటాయిస్తే, స్థలాలు కేటాయిస్తే వాళ్ళకి ఇచ్చేది డి ఫారం మాత్రమే. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసి మరి ఆయన ఏదైతే 20,000 30,000 ఖర్చు అవుతుందో అది కూడా ప్రభుత్వమే బరాయిస్తూ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక 3 రోజుల క్రితం టిట్కో ఇళ్ళ సంబంధించి ఓపెన్ జరగడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు కట్టింది ఎవరంటే ప్రతి ఒక్క పేదోడిని అడిగినా, మధ్యతరగతిని అడిగినా కూడా
చెప్పే మాట జగన్మోహన్ రెడ్డిదని. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎక్కడికైతే ఓపెనింగ్ వెళ్ళారో అక్కడ వాళ్ళందరూ చేతిలో పత్రాలు పట్టుకొని నిలబడడం జరిగింది. ఆ పత్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అలాగే ఆయన ఇచ్చిన డాక్యుమెంట్లు వాళ్ళ ఎదురుగా చూపించడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలే మాకు సాక్ష్యం మేము చేసిన మంచి గురించి. ఇది టిట్కో ఇళ్ళ విషయానికి వస్తే దాదాపు 2,56,000 టిట్కో ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో కేటాయిస్తే అందులో 1,40,000 ఇళ్ళని పూర్తి చేసి అక్క చెల్లెమ్మల చేతులకి ఇవ్వడం జరిగింది. ఇదే టిట్కో ఇళ్ళని తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. కానీ 2014 నుంచి 19 వరకు ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి ఏ ఇంటికి కూడా నిర్మాణానికి డబ్బులు కేటాయించలేదు. కేవలం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్ళని తీసుకురావడం జరిగింది తప్ప నిజంగా చిత్తశుద్ధితో ప్రజలకి పేదోళ్ళకి ఇల్లు ఇద్దామని ఏనాడు కూడా అనుకోలేదు. ఏం చంద్రబాబు నాయుడు గారు, ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని మేము అడగాలనుకుంటున్నాం, టిట్కో ఇళ్ల రూపంలో దాదాపు 8,570 కోట్లు అవినీతి జరిగింది నిజమా కాదా? కాంట్రాక్టర్లకి దేశం మొత్తంలో తక్కువ కాంట్రాక్ట్తో ఇల్లు నిర్మాణం చేపడతా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 2014-19 ప్రాంతంలో టిట్కో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు అధిక బిడ్డింగ్కు ఇచ్చింది నిజమా కదా అని ఈ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం. ఇదే టిట్కో ఇళ్లకు సంబంధించి మీరు 323 స్క్వేర్ ఫీటు, 430 స్క్వేర్ ఫీటు, 383 స్క్వేర్ ఫీట్ అని 3 స్క్వేర్ ఫీట్లుగా విభజించినారు. 323 స్క్వేర్ ఫీట్లకు 50,000, 383 స్క్వేర్ ఫీట్లకు ₹1,00,000, 423 దానికి ₹1,50,000 అని ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినారు డబ్బులు. కానీ మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 323 స్క్వేర్ ఫీట్లకి ఏదైతే మీరు డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు మొత్తం వాళ్ళకి వాపస్ ఇచ్చి 12,000 కోట్ల రూపాయలు జనాల దగ్గర నుంచి మీరు తీసుకున్న డబ్బులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తిరిగి ఇవ్వడమే జరగడం జరిగింది. అదే కాకుండా 383 స్క్వేర్ ఫీటు అలాగే 423 స్క్వేర్ ఫీట్కి మీరు ఏదైతే ₹1,00,000 50,000 వసూలు చేశారో దాంట్లో కూడా 50% రాయితీ ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఏదైతే టిట్కో ఇల్లు మీరు నిర్మించారో కేవలం ఇల్లు మాత్రమే మీరు కేటాయించడం జరిగింది. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు అవసరం అని చెప్పి డ్రైనేజ్ అయితే ఏమి, వాటర్ అయితే ఏమి, ఎలక్ట్రిసిటీ అయితే ఏమి, ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకురావడం జరిగింది. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా కూడా ఇల్లు కేటాయిస్తే, స్థలాలు కేటాయిస్తే ఏదో కొండలపైన, వాగులపైన, గుట్టలపైన ఇస్తుంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి ఊరికి దగ్గరలో ఉండే చోటే కేటాయించి అలాగే అక్కడికి రోడ్డు, డ్రైనేజు, వాటర్ ఫెసిలిటీస్ ఏ విధంగా అయితే లక్షలు ఖర్చు పెట్టి వెంచర్లు వేసిన చోట కూడా అందుబాటులో లేని వెసులుబాటుని మా జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇల్లు ఇచ్చే దగ్గర పేదవాళ్ళకి కేటాయించడం నిజంగా గర్వించదగ్గ విషయం. అందరూ ఏదో కాలనీలు సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17,000 ఊర్లని, కాలనీల ద్వారా ఊర్లనే సృష్టించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. నిజంగా చిత్తశుద్ధి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ విధంగా అంటే కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కమిటీ దాంట్లో నుంచి వచ్చే 1,70,000 డబ్బులు కాకుండా అదనంగా ₹1,00,000 జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది ఏ విధంగా అంటే 0 వడ్డీకే మహిళలకి 50,000 ఎవరైతే నిర్మించుకుంటున్నారో ఇల్లు వాళ్ళకి డబ్బులు కేటాయించి అదేవిధంగా ఉచితంగా ఇసుక అయితేనేమి, అదేవిధంగా సిమెంటు, ఇతర పరికరాలకు సంబంధించింది కూడా 50% రాయితీ ఇచ్చి దాదాపు ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 మేలు చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే ఇప్పటికైనా ఏవైతే మా హయాంలో నిర్మిస్తూ ఆగిపోయినాయో ఆ ఇళ్ళని మీరు పూర్తిగా కేటాయించాలని కోరుకుంటున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దల